Hi everyone, we are going to జల్బేరి లామా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. సో ఈ వీడియో అంతా కూడా మేము వెళ్తున్న ప్లేస్ దగ్గర నుంచి తీసిన వీడియో. ఆ వే అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రోడ్స్ కానీ నేపాల్ రోడ్స్ కానీ ఎంత క్లీన్గా ఉన్నాయి చూడవచ్చు మీరు. చాలా నీట్గా ఉంటాయి అండ్ గ్రీనిష్గా ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా చెట్లు, అన్ని ప్లేసెస్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది చిత్వాన్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో చిత్వాన్ జిల్లా నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇవి 40 కిలోమీటర్స్ అట్లా వెళ్ళాము ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇదంతా అక్కడ మధ్యలో వెళ్తున్న వేలో తీసిన వీడియోస్ ఇవంతా కూడా చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంత హైట్ నుంచి పడుతున్న వాటర్ ఫాల్ దగ్గరలో వెళ్ళామన్నమాట. దాని కిందలో వెళ్ళబడ్డాం వాటర్ ఫాల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీడియోలో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాట్మాండ్, పోఖ్రా అలాంటి ప్లేసెస్లో కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కానీ మాకు టైం లేదు కాబట్టి జస్ట్ ఇదొక్క ప్లేస్ విజిట్ చేయడం జరిగింది. ఇంకా మీటింగ్స్ కోసమే ఇవన్నీ డేట్స్ అన్నీ అయిపోవడం జరిగింది. ఆ పోఖ్రా సైడ్ వెళ్ళాలి అంటే ఇంకా 120 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. పోఖ్రా వెళ్ళాలంటే చాలా లాంగ్ అది. అటు సైడ్ వెళ్ళాలంటే పోఖ్రాలో కూడా మీటింగ్స్ అడిగారని చెప్పారు. మీటింగ్స్ అడిగి ఉండే, కాకపోతే లాంగ్ అక్కడ రూట్స్ కూడా బాగలేవని క్యాన్సిల్ చేయడం జరిగింది. పోఖ్రా సైడ్, కాట్మండ్ సైడ్ రూట్స్ బాగాలేదు. మళ్ళీ అక్కడ స్టేయింగ్ చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా జర్నీ చాలా అవుతుంది. సో ఇక్కడ ఉన్న మీటింగ్స్కి ఆ డేట్స్కి సెట్ అవ్వక క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మరి గాడ్ గ్రేస్ మళ్ళీ టైం ఇస్తే పోఖ్రా అండ్ కాట్మండ్ సైడ్ కూడా మీటింగ్స్ కండక్ట్ చేయొచ్చు. వీ కెన్ ప్లాన్. గాడ్ విల్. దేవుడి చిత్తంలో మరి నేపాల్ ప్రాంతం రావటం, మినిస్ట్రీ వర్క్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. వాతావరణం కూడా ఇక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. అంటే కాకపోతే బాగా ఎండ ఉండే, చాలా స్వెట్టింగ్గా ఉండే, పర్లేదు. అయినప్పటికీ దేవుని పని కోసం వెళ్ళాము. కానీ ఇప్పుడు నిన్న నుంచి నైట్ నుంచి రెయిన్ వస్తుంది కంటిన్యూగా. ఇక్కడ ఇండియాలో కూడా రెయిన్ వస్తుందని న్యూస్ విన్నాను. ఇక్కడ కూడా రెయిన్ బాగా ఉంది. కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ జరగలేదు. వాతావరణం ద్వారా మినిస్ట్రీ వర్క్స్కి అయితే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ జరగలేదు. అన్ని ప్లేసెస్లో మంచిగా వెళ్ళాము. జర్నీ కూడా అన్ని బైక్ మీదనే. మరి చాలా సిస్టరు చాలా పేషెన్స్గా డ్రైవ్ చేస్తూ మళ్ళీ ఇంట్లో అన్ని విషయాలు హెల్ప్ చేస్తూ చాలా చాలా కష్టపడ్డారు. మినిస్ట్రీ పని విషయంలో, నా విషయంలో, కేరింగ్ విషయంలో, అన్ని విషయాలలో కేర్ తీసుకున్నారు. గాడ్ బ్లెస్ హర్. చాలా స్ట్రాంగ్ సిస్టర్ కూడా. డ్రైవింగ్ లాంగ్ ప్లేసెస్ కూడా ప్రతిదీ కూడా మేము ఇక్కడ వెళ్ళాలంటే చాలా ఎక్స్పెండిచర్. కొంచెం ఒక 1 కిలోమీటర్ వెళ్ళాలన్నా కూడా ఆటోస్ 100 రూపీస్, 200 రూపీస్ అలా అడుగుతారు చాలా. సో బైక్ ఉండటం వల్ల మా సిస్టర్ డ్రైవ్ చేయటం, బైక్ మీద వెళ్ళటం, ఎక్కడ వెళ్ళినా కూడా చర్చెస్కి, ప్రేయర్స్కి అన్నీ బైక్ మీదనే వెళ్ళడం జరిగింది. చాలా సేఫ్గా వెళ్ళాము, సేఫ్గా వచ్చాము. లాంగ్ ప్లేసెస్ కూడా వెళ్ళాము కానీ వచ్చాము. నైట్ అయ్యేది 9-10 అలా కూడా అయిన మూమెంట్స్ ఉన్నాయి. కానీ ఏది కూడా ఏమీ జరగలేదు. దేవుడి కాపుదల, ఆయన రక్షణ మాకు ఉన్నది కాబట్టి అన్ని విషయాలలో దేవుడు మమ్మల్ని కాపుదల అనుగ్రహించాడు. ఇంట్లో కూడా చాలా సిస్టర్ అన్ని విషయాలలో కూడా నాకు చాలా కేర్ తీసుకున్నారు. వాటర్ ఇక్కడ నేపాల్ వాటర్ పడదని మినరల్ వాటర్ కేసులో తీసుకొచ్చి పెట్టారు ఇంట్లో. సో అంత కేరింగ్గా చూసుకున్నారు. ఇట్స్ వండర్ఫుల్. గాడ్ బ్లెస్ హర్.
ఇవన్నీ మీరు బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడొచ్చు. మధ్యలో ఇది నారాయణి రివర్ ఒకటి ఇక్కడ ఉందండి. అది చాలా ప్లేసెస్ నుంచి వెళ్తుంది. మధ్యలో కొన్ని పోల్స్ కూడా ఉన్నాయి, అంటే బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఆ వాటర్ నుంచి వంతెన కట్టడం జరిగింది. దాంట్లో నుంచి అవతల సైడ్కి వెళ్ళడానికి అక్కడ కూడా పైన కొండల మీద కూడా ఇల్లులు కట్టుకున్నారు. కొండల పైన కూడా ఇల్లులు కట్టుకున్నారు. అక్కడ నుంచి ఈ రూట్లో నుంచి మొత్తం కూడా వంతెనలు అవన్నీ కూడా ఉన్నాయి. చిన్న చిన్న ఊర్లు ఉంటాయి అంట పైన ఇవన్నీ ప్లేసెస్లో. రోడ్ల పక్కన కూడా అన్నీ ఇట్లా చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని చిన్న హోటల్స్ లాగా అట్లా పెట్టుకున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కొన్ని చెట్లు అయితే ఊరికనే పెరిగేస్తున్నాయి. అరటి చెట్లు, బనానా ట్రీస్ అయితే చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ఎక్కడ అంటే అక్కడ మొలిసాయి బనానా ట్రీస్. అండ్ వెజిటబుల్స్ కూడా అలా పక్కనే ఉన్నాయి. లేడీస్ ఫింగర్ కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని దారిలోనే ఉంటాయి. ఇక్కడ పైనాపిల్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. పైనాపిల్స్ బాగా సేల్ చేస్తారు, అమ్ముతారు ఇక్కడ పైనాపిల్ ఫ్రూట్స్. చాలా గ్రీనిష్గా ఉంటుంది. ఆ వెళ్ళే రూట్లోనైతే చాలా పెద్ద పెద్ద చెట్లు, కొండల నుంచి నీళ్ళు పడిపోతున్నాయి. ఎప్పుడు పడిపోతుందో అన్నంత ఇదిగా ఉంటుంది, ఇంకా అంత డేంజరస్గా ఉంది. కాట్మాండ్ రూట్ అయితే ఇంకా చాలా ఇదిగా ఉంటుందంట, లోయలుగా చాలా కష్టం అక్కడి నుంచి వెళ్ళటం.